ఈరోజు మనం శ్రీశైల యాత్రలో తప్పక దర్శించుకోవాల్సిన హటకేశ్వరం, అలాగే సాక్షి గణపతి టెంపుల్, ప్రకృతి ఒడిలో ఉన్న పాలధార, పంచదార, అలాగే శ్రీశైలంలో లభించే వసతి సౌకర్యాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీరు శ్రీశైలానికి మొదటిసారి వెళ్తున్నా, మళ్ళీ యాత్రకు ప్లాన్ చేస్తున్నా ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. లాస్ట్ వీడియోలో మనం మెయిన్ టెంపుల్ దర్శనం గురించి అయితే మాట్లాడుకున్నాం. అలాగే సేవా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, శీఘ్ర దర్శనం టికెట్స్ అక్కడే ఇస్తారు కదా, ఎలా తీసుకోవాలి, అండ్ ఏ లైన్ నుంచి వెళ్ళాలి దర్శనానికి, అండ్ అక్కడ ఉన్న గోపురాలు, టెంపుల్ గోపురాలు, మెయిన్ టెంపుల్ గోపురాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం హటకేశ్వరం, పాలధార, పంచదార అండ్ సాక్షి గణపతి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేయాలి, ఎలా తీసుకోవాలి రూమ్స్, ఎంత కాస్ట్ ఉంటాయో కూడా తెలుసుకుందాం. మేమైతే శ్రీకృష్ణదేవరాయల ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్లో అయితే తీసుకున్నాం అనమాట. రూము ఏసీ రూమ్ తీసుకున్నాం. మాకైతే పర్ డేకి వచ్చేసి 1300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇవన్నీ రూమ్స్ మాత్రం వెబ్సైట్లో అవైలబుల్గా ఉండవు. ఎవరి క్యాస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్స్ ఉంటాయన్నమాట, అట్లా తీసుకోవాలి. మీరు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, మనకి నంది సర్కిల్ పక్కనే ఉంటుంది. ఇక్కడికి వెళ్తే గౌరీ సదన్, అలాగే గంగా సదన్, ఇలాంటి సదన్స్ ఉంటాయి. ప్రైవేట్ హోటల్స్ అయితే లేవన్నమాట స్టే ఉండడానికి. మేమైతే సాక్షి గణపతి టెంపుల్లో హోమం జరుగుతుంది, గణపతి హోమం. దానికైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. 1116 రూపీస్ పడింది, 1116. సో ఇదైతే మనకి టైమ్ స్లాట్ వచ్చేసి 9 o'clockకి. వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు అకామిడేషన్కి కానీ సేవా టికెట్స్ కానీ ఇందులోనే బుక్ చేసుకోవాలి, అక్కడే అయితే అవైలబుల్గా ఉండవు. అండ్ హోమం అయితే బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. చాలా బాగా చేస్తారు సాక్షి గణపతి టెంపుల్లో. అండ్ మనకు వచ్చేసి 2 లడ్డూలు ఇస్తారు ప్రసాదంగా హోమం అయిపోయిన తర్వాత. అండ్ మనకి ఇలా విభూది ఇస్తారు, హోమంలో వచ్చిన విభూది ఆవు నెయ్యి వేసి ఇస్తారనమాట. ఆ బొట్టు కూడా ఆ పూజారి గారే పెట్టేస్తారు, మనకి ఇంకా కొంచెం ఇస్తారు, ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. అండ్ సాక్షి గణపతి టెంపుల్ గురించి అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చెప్తాను. ఏ సేవకైనా కానీ సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చేసి ప్రధాన ఆలయానికి ఒక 3 kilometers దూరంలో అయితే ఉంటుంది. సాక్షి గణపతి ఆలయము ప్రతి భక్తుడు తప్పక చూడవలసిన దేవాలయం అన్నమాట, పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం శ్రీశైలానికి వచ్చిన ప్రతి భక్తుడి యాత్రకు గణపతి స్వామి సాక్షిగా ఉంటారని విశ్వాసం. అందుకే ఆయన సాక్షి గణపతి అని పిలుస్తారు. చేతిలో పుస్తకం, లేఖనితో దర్శనమిచ్చే ఈ స్వామి భక్తుల యాత్రను నమోదు చేస్తున్నట్లుగా భావిస్తారు. చూడ్డానికి కూడా చేతిలో బుక్ కనిపిస్తుంది, స్వామికి రాస్తున్నట్లుగా. అలాగే స్వామికి లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంటుందన్నమాట తొండం. అండ్ ఫొటోస్ కూడా తీస్తున్నారనమాట కెమెరాస్తో. 100 రూపీస్ ఒక ఫోటో వచ్చేసి. టెంపుల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్. అండ్ బయటికి వస్తే కొబ్బరికాయ ఈచ్ వచ్చేసి 35 రూపీస్. బయట తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, కాబట్టి దేవస్థానం దగ్గరే తీసుకోండి. ఈ టెంపుల్ మనకి ఘాట్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు వస్తుందన్నమాట. ఈ టెంపుల్ నుంచి మనకి ప్రధాన ఆలయం 3 kilometers ఉంటుంది. బయట చూస్తే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అన్ని అడవిలో దొరికే ప్రతి వస్తువుని అమ్ముతూ ఉంటారు. బట్ మీకు తెలిసినవి మాత్రమే తీసుకోండి. నేను కూడా మనకి తెలిసినవి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ నాకైతే కొత్తగా అనిపించింది అక్కడ ఒక చెక్క అనమాట. ఆ చెక్క చాలా చేదుగా ఉంటుందంట. ఉన్న వాళ్ళు మాత్రం ఈ చెక్కని నైట్ టైం నానపెట్టుకొని ఒక ముక్క మార్నింగ్ ఆ చెక్కని పడేసి వాటర్ అయితే తాగొచ్చు అంట. కంట్రోల్లో ఉంటుందైతే అక్కడ వాళ్ళు చెప్పారు, నేను అదే చెప్తున్నాను. నాకు కూడా క్లియర్గా తెలీదు. మీరు కొనేటప్పుడు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి. అలాగే డాక్టర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. వాళ్ళు చెప్పింది మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ ఏవి పడితే అవి తెలియకుండా కొనేయొద్దు, యూజ్ చేయొద్దు. అండ్ ఇది వచ్చేసి స్ఫటిక, మనకు తెలుసు కదా, మన ఇంటి ముందు కట్టుకుంటారు. అండ్ చాలా ఫుడ్ ఐటమ్స్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ సాంబ్రాణి అనమాట. కలర్ఫుల్గా ఉంది, అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ శీకాకాయ, జాజికాయ, అలాగే కుంకుడుకాయలు కూడా ఉన్నాయన్నమాట. పార్కింగ్ వచ్చేసి
ఇక్కడ పెట్టుకోవచ్చు. టెంపుల్ పక్కనే ఉంటుంది ప్లేస్. ఆ వెహికల్స్ ఎవరైనా తెచ్చుకుంటే ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం హటకేశ్వరం అయితే వెళ్ళాము. అక్కడ శ్రీ లలితాదేవి అమ్మవారి పీఠం అయితే ఉంటుంది. శ్రీశైలం అడవుల మధ్య ఉన్న ఈ పవిత్ర శివక్షేత్రం ప్రశాంతతకు నిలయం. పురాణాల ప్రకారం పరమశివుడు ఇక్కడ హటకేశ్వర రూపంలో వెలిశాడని చెబుతారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో శివునిని దర్శించడం భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. నిజంగానే అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో కూర్చుంటే. అండ్ ఇక్కడ అయితే మనం ఈ చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు, అలాగే ముడుపులు కడుతున్నారు. చాలా పవిత్రమైన చెట్టట, అందుకే నేను కూడా దీపం వెలిగించి నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ మనకి శివలింగంలో దర్శనమిస్తారు శివుడు. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ పురాతన బావిని కూడా నేను ఇందులో మీకు చూపిస్తాను. ఆ బావి కూడా చాలా బాగుంది. బట్ ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదు, జస్ట్ మొత్తం కూడా అంతా మూసేశారు. బాగా లోతున్నట్లుంది, అందుకనే మొత్తం అంతా మూసేశారు. చూస్తున్నాను కదా, ఇదే బావి. టెంపుల్లో శివయ్యని చూపించడానికి లేదండి, ఎందుకంటే అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్, ఫోన్ కూడా. అండ్ టెంపుల్ బయట కూర్చుని దర్శనం చేసుకొని కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. టెంపుల్ చాలా బాగుంది. అండ్ శ్రీ శారదా చంద్రమౌళీశ్వర ఆలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడే పాలధార పంచదార ఉంటుందన్నమాట. పాలధార పంచదారకు వెళ్ళే స్టెప్స్ అయితే మొత్తం కూడా 150 ఉంటాయి. అండ్ వర్షం పడినప్పుడు వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎగుడు దిగుడుగా ఉన్నాయి మెట్లన్నీ కూడా. ఇక్కడైతే సహజంగా వాటర్ అనేవి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఎంతో పవిత్రమైన పాలధార పంచదార శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ కొండల మధ్య నుంచి సహజ జలధారలు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. అండ్ పక్కనే మెట్లు పక్కనే కూడా అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. మీకు ఏదైనా కావాలంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోవచ్చు. అండ్ మెట్లు పక్కనే కూడా మంచిగా చెట్లు, అడవిలా ఉంటుందన్నమాట. ఇక్కడ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా క్లియర్గా తెలియదు అనమాట. ఒక చిన్న కొండలో నుంచి వస్తాయి, పైనుంచి కూడా రావు. మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. పురాణాల ప్రకారం ఆది శంకరాచార్యులు ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి శ్రీ మల్లికార్జున స్వామిని స్తుతిస్తూ ప్రసిద్ధ శివానంద లహరి రచించారని పవిత్ర స్థలంగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. ఆయన విగ్రహం కూడా మీకు ఉంటుందన్నమాట, ఇక్కడ చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే నేను పాలధార పంచదార అయితే చూపిస్తాను. అండ్ మనకి వాటర్ ఎక్కడి నుంచో అనేవి తెలియదు అనమాట, పైనుంచి కూడా రావట్లేదు. మీరు క్లియర్గా చూస్తే ఇప్పుడు మనం పంచదార అంటే మనకి కుడివైపు ఉన్నది వచ్చేసి పంచదార, ఎడం వైపు ఉన్నది వచ్చేసి పాలధార. చూసారు కదా, పైనుంచి అయితే వాటర్ రావట్లేదు. పాలధార అంటే పాలు, పంచదార అని కాదు. సాంస్క్రిట్లో పంచదారని 5 అని అంటారు. 5 దారాలుగా వస్తుంది కాబట్టి కుడివైపు మనం పంచదార అంటాము. అండ్ ఎడం వైపు పాలధార అని ఎందుకు అంటారంటే సాంస్క్రిట్లో పాల అంటే నుదురు అని అర్థం అన్నమాట. అయితే శివుని నుదురి మీద నుంచి నీరు వస్తాయి కాబట్టి పాలధార అని అంటారనమాట. ఇక్కడైతే వాటర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట, క్లియర్గా ఉన్నాయి, చాలా చల్లగా, తాగితే చాలా తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి వాటర్ అయితే. అండ్ క్లియర్గా చూసినట్లయితే పైనుంచి అయితే వాటర్ అనేవి రావట్లేదు, మీకైతే ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడే మనకి శారదాదేవి కూడా ఉంటుంది, అమ్మవారు. చక్కగా దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్తే మనకు ఒక వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లేస్లో వాటర్ అనేది ఎండాకాలం ఎంత ఎండలు ఉన్నా కానీ అస్సలు రాకుండా ఉండవట, వస్తూనే ఉంటాయి. కాకపోతే వర్షం పడినప్పుడు కొంచెం ఎక్కువగా, ఎండ వచ్చినప్పుడు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, అందరూ కూడా వెళ్తున్నారు. కొంచెం డేంజర్గా అనిపించింది నాకు, సో నేనైతే వెళ్ళలేదు. మీరు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వెళ్తే కింద పడితే అక్కడ లోయ అనమాట, మొత్తం అంతా లోయే అంట, అదంతా కూడా జారింది అంటే. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో. నేనైతే
అదే చెప్తాను. ఇంకా మీ 150 ఉన్నాయి మెట్లు అన్నీ కూడా, దిగగలము, ఎక్కగలము, ఓపిక ఉంది అంటే వెళ్ళండి. అండ్ ఇక్కడైతే సోడా రోడ్ మీద ఉంది, చాలా బాగా చేస్తున్నారు ఆయన అయితే, చాలా టేస్టీగా ఉంది సోడా కూడా, అందుకే చూపిస్తున్నాను. అండ్ మనకి పక్కనే హటకేశ్వరం అండ్ పాలధార పంచదార ఎదురెదురే ఉంటాయి. అండ్ సాక్షి గణపతికి 1 కిలోమీటర్ దూరమే అంతే, ఇలా ఘాట్ రోడ్డులో ఉంటాయన్నమాట, మెయిన్ రోడ్ మీదే. అండ్ ఇక్కడైతే నాకు నటరాజ స్వామి బాగా కనిపించారు, అందుకే చూపించాను. అండ్ కోతి ఇడ్లీ తింటుంది మార్నింగ్ చూసేయండి. చిన్న చిన్న మూమెంట్స్ బాగుంటాయి కదా. అండ్ ఇక్కడైతే సీతాకొక చిలుకలు ఉన్నాయి. అండ్ పాలధార పంచదార దగ్గర కూడా చెట్ల దగ్గర అన్నీ కూడా రకరకాల కలర్లో ఉన్నాయి సీతాకొక చిలుకలు, అందుకే క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూసేయండి. మేము తీసుకున్న రూమ్స్ దగ్గర అయితే ఇలా ఉంటుందన్నమాట. చుట్టూ కూడా మంచి చెట్లు అండ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మేమైతే 3rd ఫ్లోర్ తీసుకున్నాము. 3rd ఫ్లోర్తో ఎండ్ అనమాట, బాగుంటుందని చెప్పేసి 3rd ఫ్లోర్ తీసుకున్నాము. అండ్ ఏసీ రూమ్ అయితే చక్కగా హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి 24 hours. నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ శ్రీశైలంలో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఏ ప్లేస్లో బాగుంటుంది చూపిస్తాను. మీకు చూపిస్తుంది వచ్చేసి శ్రీశైలం డ్యామ్. అండ్ మా పాప బర్త్డే కూడా శ్రీశైలంలో చేశాను, ఆ వీడియో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.